హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియో అయితే ఒకటి పెట్టాను కదా, సో జున్ను గాని బర్త్డే ప్రిపరేషన్స్ అని చెప్పేసి. నెక్స్ట్ డే అయితే ఇంకా అంటే తెల్లవారితే ఇంకా వాడి బర్త్డే అనమాట. ఊరికి వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడ మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఫ్యాన్స్ అవేం లేవు. సో ఇంకా వీటికి దోమలు కుట్టకుండా అని చెప్పి మేమైతే బయటికి వెళ్ళి ఫ్యాన్ తీసుకొచ్చాం అనమాట, ఒకటి టేబుల్ ఫ్యాన్. ఇంక ఇక్కడ డాడీ ఇంకా మామ కలిసి దాన్ని ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. చాలా టైమే పట్టింది. యాక్చువల్గా అయితే దాంట్లో కొన్ని స్క్రూస్ మిస్ అయ్యాయి అనమాట. సో ఆ స్క్రూస్ మిస్ అవ్వడం వల్ల చాలా టైం పట్టింది. మొత్తానికైతే చిరాకు వచ్చేసింది అనమాట. ఇంకా వదిలేద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అందరం కూర్చొని ట్రై చేస్తే ఫైనల్గా అయితే ఇది సెట్ అయిందనమాట. ఇంకా రాత్రి మామూలుగా అయితే బయట మంచం వేసుకొని పడుకుంటాం కదా, అలా పడుకోవడానికి దోమలు కుడుతున్నాయని చెప్పి ఇంక ఇది సెట్ చేసి ఫుల్గా నిద్రపోయాం. నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ లేసి మేము అలా ఇలా ఉండేసరికి ఇంకా టెంట్ హౌస్ వాళ్ళందరూ వచ్చేసారనమాట. ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నాం. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ డెకరేషన్స్ అవన్నీ చేద్దామని చెప్పి మొత్తం క్లియర్గా చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియో ఫుల్ వరకు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా బెలూన్స్, ఇవన్నీ ముందు రోజే షాపింగ్కి వెళ్ళామన్నమాట. చిన్న షాపింగ్, ఇవి కావాల్సినవన్నీ తీసుకోవడానికి వెళ్ళి ఇంకా వాటితో పాటు ఓన్లీ 2 కలర్సే వాడదాం అనుకున్నాము. సో అందువల్ల బ్లూ ఇంకా వైట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా 2 కలర్స్ తీసుకున్నాము. ఇక్కడైతే టెంట్ హౌస్ వాళ్ళ పని అయితే వాళ్ళు చేసేస్తున్నారు అన్నమాట. అది మంచిగా అతుక్కుంది, అయితే ప్లాస్టర్ అతుక్కోవట్లేదు, దాన్ని ఇప్పుడు ఎట్లా తిక్కేయాలి? బటర్ఫ్లై లైన్ నుంచి తీసుకొచ్చిన. హాయ్ బాయ్. ఉన్నాయి బాగానే, ఎక్కడ పెడదాము? ఇట్లా వాళ్ళైపోతే ఉండని ఇక అట్లా పిల్లలు ఎవరైనా వస్తారు కదా, అలా ఆడుకుంటున్నాయి. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ స్టేజ్ వేసేసారు. ఇంకా జున్నుగాడు చోటుగాడు అయితే మంచిగా ఆడుకుంటున్నారు దాని మీద. పొద్దున్నే లేచాడు అనమాట ఈరోజు జున్నుగాడు. ఇక్కడ వీళ్ళిద్దరు బాగా డ్యాన్స్ వేస్తున్నారు. పాటలు చూసారు కదా, యాక్చువల్గా అయితే ఇవి మా సైడ్ పెళ్ళిళ్ళకి అట్లా పెడతారనమాట. సో ఆ సాంగ్స్ వినగానే ఫస్ట్ ఫుల్ నవ్వొచ్చింది. ఇంకేం చేయలేం కాబట్టి అలానే వింటున్నాం అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా తర్వాత అయితే మొత్తానికి అందరం రెడీ అయ్యి బయటకు వచ్చే వరకు అయితే 2 అలా అయింది. సో చాలా టైం పట్టింది అనమాట డెకరేషన్ అదంతా చేసేవరకు. వీడికైతే ఆల్రెడీ కోట్ తీసుకున్నాను, జున్నుగాడికి అస్సలు వేసుకోలేదు వాడు. కోట్ ఒకటి తీసేసామన్నమాట. వేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాం కానీ అసలు ఉంచుకోవట్లేదు, చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫ్యాన్ కూడా ఇక్కడ పెట్టడానికి లేదు, బెలూన్స్ అవన్నీ ఎగిరిపోతాయని చాలాసేపు వరకు అలానే ఉన్నాము. చెమటలు అయితే కారిపోతున్నాయి ఫుల్. చోటుగాడికి కూడా ఆల్రెడీ ఇక్కడ బ్లేజర్ వేసుకున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడైతే మామ డ్రెస్ చూసారా, నేనే సెలెక్ట్ చేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది అట్లా. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా అనుకున్నాము, బట్ లాస్ట్ మినిట్లో నేనైతే ఆ కలర్ వేసుకోలేకపోయాను అనమాట. ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ డ్రెస్ కూడా తీసుకున్నాను సేమ్ కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యేలాగా, బట్ వేసుకోవడానికి అయితే కుదరలేదు. నెక్స్ట్ వీడియో స్టెప్లో వేసుకున్నప్పుడు చూపిస్తాను. అండ్ ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది, మస్తు అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్. ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్ ఉంటుంది కదా, అలా రెడ్ పింక్ అండ్ గ్రీన్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి దీని మీద. ఇంక ఇక్కడైతే మేము ఒక ఫోటోగ్రాఫర్ని కూడా మాట్లాడుకున్నాము, అంటే మెమొరీస్ అన్నీ గుర్తుండాలి కదా అని చెప్పేసి ఫొటోస్ కూడా తీపించుకున్నాం అనమాట. ఇంకా ఫొటోస్ రాలేదు, ఫొటోస్ వచ్చిన తర్వాత ఏదో ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా అటాచ్ చేస్తాను. ఇక్కడ జున్ను కూడా అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఆ కేక్కి తగిలిచ్చేసాడు అనమాట. బెలూన్స్ ఉన్నాయి కదా అక్కడ వాళ్ళ చేతిలో, కేక్ మొత్తం నాశనం చేశాడు. అయినా పర్వాలేదు, ముందు సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అలానే ఉంచాము. చాలా బాగున్నాడు. మామూలుగా అయితే పిల్లలు చాలా ఏడుస్తారు కదా ఇలా ఏమంటారు ఫంక్షన్స్, బర్త్డేస్ అంటే, మనవాడు మాత్రం అస్సలు ఏడవలేదనమాట. చాలా బాగా ఆడుకున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ చూసి చాలామంది కనిపిస్తే మామూలుగానే ఏడ్చేస్తారు పిల్లలు, ఎక్కువ మంది కనిపించినా లేదంటే సౌండ్ ఎక్కువగా పెట్టినా కానీ ఏడుస్తారు కదా. ఈ జున్నుగాడైతే అట్లా కాదనమాట, మంచిగా ఆడుకున్నాడు. చోటుగాడు ఉండడం వల్ల ఇంకొకటి ఏంటంటే బాగా ఆడిపించిండు అనమాట వాడిని. అందుకని చెప్పేసి ఇంక వాడు ఏడవకుండా చాలాసేపు అయితే అలానే ఉన్నాడు. కిందకేసేయండి.
ఫైనల్గా అయితే ఇంకా బెలూన్స్ పోతే పోయినాయి, అస్సలు తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఫ్యాన్ అయితే పెట్టించారు. ఇక్కడ మొత్తం బెలూన్స్ అన్నీ ఎగిరిపోయాయి అనమాట. అయినా పర్లేదని అలానే కూర్చున్నాము. ఇంకా ఫోటోగ్రాఫర్ అన్న అయితే వచ్చేసారు. ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు అనమాట. అప్పుడే స్టార్ట్ చేశారు ఫొటోస్ తీయడము.
चालू हूँ तू भी ऑनलाइन मैं भी ऑनलाइन अब लाइन पे तो आ तू ఇప్పుడు ఎట్లా పని చేస్తారు देखो ये कौन है आइए आइए दिल करे मैं तुझको चाह पल उठा के मारूं अरे चट्टी बट्टी ठहरा हूँ क्या तेरी अभी उतारूं तूने शब्दी बाती कर ली मुझे इनवाइट भेजा नहीं तुझको ना किया डिलीट तो मेरा नाम मिली नहीं बाकी ग्रुप के फ्रेंड्स मेरी पार्टी में आना all the boys get your girls and girls boys पता कर लाना long time no see अबे ईमेल भी करा नहीं भाभी जी को सीक्रेट बता दूं क्या मैं अभी अब तो सब्सक्राइब कर मेरा वीडियो लाइक कर शेयर कर मेरा ये पोस्ट ఇంకా మొత్తానికైతే అట్లా చాలామంది చుట్టాలైతే పిలిచాము. వాళ్ళందరూ వచ్చేసి మంచిగా ఫొటోస్ దిగేసి భోజనం చేసి అయితే వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే మన జున్నుగాడి బర్త్డే అయిపోయి కేక్ కట్ చేసిన తర్వాత తినేటప్పుడు లైట్గా వర్షం పడింది అనమాట. చిన్న చిన్న చినుకులు పడ్డాయి. అందుకే మేము మధ్యాహ్నం పెట్టుకున్నాం వర్షం పడేలా ఉంది సాయంత్రం అని చెప్పి. కానీ కొన్ని అయితే పడ్డాయి. భయపడ్డాము ఫుల్ పడుతుందేమో అని. కొన్ని పడి తప్పిపోయిందనమాట. తర్వాత ఇంకా అలా చాలా బాగా ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగి ఫుల్గా ఫుడ్ తినేసి కేక్ అంతా తినేసి మొత్తానికైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అయినో ఇది ఏం పెద్ద సెలబ్రేషన్స్ అని కాదు, కాకపోతే నాకు అందరిని పిలిచి చేసుకోవాలని ఉండే. అందుకని చెప్పేసి ఇంకా మా డాడీ సైడ్ వాళ్ళని మమ్మీ సైడ్ వాళ్ళని అందరిని పిలుచుకొని అయితే మేము మా ఫ్యామిలీ వరకు చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.